ఈరోజు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఆడియో ఉంది. సో అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో ప్లే అవుతుంది. నమస్తే, నా ఇప్పుడు పేరు ఇది కట్ భారత్ చేయలేదు భూషణ్. మనం నేను యాక్చువల్గా. యోగా సో ట్రైనర్ అండ్ యోగా ఇప్పుడు మనం థెరపిస్ట్. ఓన్లీ టెక్స్ట్ గురించి ఈ న్యూ మాట్లాడతాం ఇయర్కి కాబట్టి కొత్త రిజల్యూషన్స్ తీసుకుంటాం, కొత్త ప్రామిసెస్ ఆపేస్తుంటాము. ఇప్పుడు ఈయన పేరు భారత్ కౌశల్ అన్నాడు. ఇప్పుడు మనకి ఏంటి, ఈయన భారత్ కౌశల్ అన్నప్పుడు అక్కడ టెక్స్ట్ రావాలి, ఐఎమ్ భారత్ కౌశల్ అని చెప్పి, యోగా ట్రైనర్ అని చెప్పి. సో అప్పుడు మనం ఏం చేయాలని అంటే ఇక్కడ టెక్స్ట్ అని ఉంది పైన, థర్డ్ వన్ చూసారా, ఈ లేయర్, ఈ ఈ ఈ థర్డ్ లేయర్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ హైలైట్ అవుతున్న థర్డ్ లేయర్, ఈ ఈ లేయర్ ని మనం ఏం చేయాలంటే ఇక్కడ టెక్స్ట్ మనం యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఎందుకంటే ఈ వీడియో పైన ఉంది కాబట్టి మనకు వీడియో పైన వస్తుంది. టెక్స్ట్ దగ్గర ప్లస్ సింబల్ క్లిక్ చేసిన రెండు ఆప్షన్స్ వచ్చినాయి, ఒకటి ఫైల్, రెండు టెక్స్ట్. ఇక్కడ టెక్స్ట్ వన్ క్లిక్ చేసిన, క్లిక్ చేయగానే మనకి ఇంకా ఇక్కడ మొత్తం ఓపెన్ అయిపోయినాయి. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ టెక్స్ట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకుందాం, ఇది క్లిక్ చేసిన, ఓకే, ఇక్కడికి వచ్చేసింది అది. ఓకే, నేను ఏం చేసిన మళ్ళీ డిలీట్ చేసి చూపిస్తున్నాను. టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నా, ఇక్కడ చాలా టెక్స్ట్లు ఉన్నాయి. యాక్చువల్గా నేను ప్లెయిన్ టెక్స్ట్ తీసుకోవాలి లెక్క ప్రకారం, కానీ నేనేం చేసిన అంటే ఇది డిజైన్ బాగుందిగా అని చెప్పి ఈ డిజైన్ తీసుకున్నాను. ఓకే, తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఇది ఎలా వస్తుందో. నమస్తే, నా పేరు భారత్ భూషణ్. నేను నమస్తే ఐఎమ్ భారత్ కౌశల్ అన్నాడు. ఎక్కడ అన్నాడు నమస్తే ఇక్కడ భారత్ కౌశల్ అన్నాడు. ఇక్కడ మనకు టెక్స్ట్ రావాలి, బట్ టెక్స్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడో ఉంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసుకోవాలి ఇక్కడికి. ఇట్లా మనం ఇది మొబైల్ కాబట్టి మనం ఇక్కడ క్లిక్ చేయగానే వచ్చేస్తుంది ఇక్కడికి మొబైల్ తోటి. ఓకే, సో ఇప్పుడు నా పేరు భారత్ భూషణ్. నేను యోగా ట్రైనర్ అండ్ ఇక్కడ చూడు, నా పేరు భారత్ భూషణ్. ఇక్కడ అన్నాడు భారత్ కౌశల్ అని. సో నేను దీన్ని ఏం చేస్తాను అంటే ఈ భారత్ కౌశల్ అని ఎక్కడ అన్నాడో అక్కడ తీసుకెళ్తాను. భారత్ భూషణ్, నేను ఇక్కడ భారత్ కౌశల్, భారత్ భూషణ్, నేను యోగా ట్రైనర్ అండ్ యోగా థెరపిస్ట్. ఇక్కడ వరకు అయిపోవాలి. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ చూడండి, నేను ఇది సెలెక్ట్ చేసినప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ ఆరోస్, రైట్ సైడ్ ఆరోస్ కనబడుతున్నాయి చూసిరా. ఈ ఆరోస్ ఎందుకు, ఈ ఆరోస్ అనేవి ఏం చేస్తాయనంటే ఎంతవరకు ఉండాలనేది మనం డ్రాగ్ చేసుకోవడానికి. రైట్ ఎగ్జాక్ట్లీ, అలా డ్రాగ్ చేసుకోవడానికి, పెంచడానికి, తగ్గించడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం తగ్గియాలి కాబట్టి రైట్ ఇలా తగ్గించా, అయిపోయింది. ఇంతవరకు వస్తే చాలు, మనకి ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇది మనం ఒక ప్లేస్లో పెట్టాలి. ఎక్కడ పెట్టాలి, ఇది రైట్ ప్లేస్ కాదు కదా, ఐదర్ ఇక్కడ కింద ఇటు సైడ్ అన్న పెట్టాలి, లేకపోతే ఇక్కడ టాప్లోనే పెట్టాలి. సో ఇక్కడ మనకి టాప్లో బాగుండదు కాబట్టి ఇక్కడ పెట్టేది. ఓకే, ఇక్కడ వచ్చిపోయినట్టు. సో ఇక్కడ పేరు కూడా ఏంటి అంటే ఇప్పుడు నేను ఎట్లా చేసినా దీన్ని జస్ట్ డ్రాగ్ చేస్తున్నాను. ఇది మొబైల్ స్క్రీన్ కాబట్టి మనం ఎట్లా అంటే అట్లా జస్ట్ స్క్రీన్ తోటి టచ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ పెట్టా, లేకపోతే ఇక్కడ పెట్టా. దీన్ని పెంచాలనుకుంటే సైజ్ పెంచవచ్చు, తగ్గించాలనుకుంటే తగ్గించుకోవచ్చు, లేకపోతే ఇలా స్మాల్గా చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు, భారత్ కౌశల్ అని చెప్పి ఇలా వచ్చిపోతట్టు. బట్ ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి హాలిడే అని ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ టెక్స్ట్ని మనం ఎడిట్ చేయాలి. చూడండి, ఇప్పుడు నేను ఏం చేయలేదు, దీన్ని క్లిక్ చేసా. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఎడిట్, మోషన్, కీ ఫ్రేమ్, లాక్, డూప్లికేట్ అండ్ ఎడిట్, ఇన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. ఇందులో మనకు కావాల్సిన ఏంటి, ఎడిట్. సో నేను ఎడిట్ క్లిక్ చేశా. ఇక్కడ ఏమైనా హాలిడే అని ఉంది. ఇప్పుడు నేనేం పెడతాను, ఇక్కడ భారత్ కౌశల్ అని పెడతా. ఓకే, కౌశల్, ఇక్కడ రైట్ సింబల్ ఉంది, కొట్టా. అయితే ఇక్కడ ఇంకోటి కూడా చేయొచ్చు మనం. ఈ టెక్స్ట్ని చూడండి, ఈ టెక్స్ట్ వచ్చేసి మనకి భారత్ కౌశల్ అని వచ్చేసింది, బట్ ఇది డిఫరెంట్ టెక్స్ట్ ఉంది, ఇది నాకు అంత యాప్ట్గా అనిపించట్లేదు. అప్పుడు నేను ఏం చేస్తాను, ఎస్ ఇక్కడ ఫాంట్కి వెళ్తే ఫస్ట్ మనకి ఏం కనపడుతుంది, ఇక్కడ టెక్స్ట్ కొట్టిన తర్వాత ఫాంట్ స్టైల్స్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ టెక్స్ట్ మనం మార్చుకోవచ్చు. ఓకే, సో నేనేం చేస్తున్నా, ఇప్పుడు ఈ స్టైల్ పెడుతున్నా. పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సెకండ్ వన్ చూస్తే సైజ్ పెంచాలన్నా తగ్గించాలన్నా మనం ఇక్కడ చేసుకోవచ్చు. అంటే మనం ఇట్లా స్క్రీన్ మీద డ్రాగ్ చేస్తున్నాం, అలా కాకుండా మనకి ఇక్కడ కూడా ఆప్షన్ ఉందన్నమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కలర్స్. ఇక్కడ మనకు ఉన్నది ఏంటి, వైట్ కలర్. సో ఈ కలర్ చేంజ్ చేయాలని అంటే ఇగో గ్రీన్ కలర్, ఎల్లో కలర్, ఏ కలర్ అయినా మనం చేంజ్ చేయొచ్చు. మనం ఏ కలర్ చేంజ్ చేస్తే అది ఆ కలర్ మారుతుంది. సో మనం కలర్ ఆప్షన్ ఇక్కడ ఉంది. రెండోది ఇక్కడ పైన ఇంకోటి ఉంది చూడండి, కలర్ పైన టీ అని చెప్పి, ఇదేంటి అని అంటే వర్డ్ స్టైల్. ఇది ఎట్లా కావాలంటే అట్లా పెట్టవచ్చు. చూడండి డిఫరెంట్ ఉన్నాయి. సో ఇట్లా ఇలా కావాలన్నా మనం చేసుకోవచ్చు. ఓకే, భారత్ కౌశల్ అండి. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్
ఇప్పుడు మనం భారత్ కౌశల్ అని రాసాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూడండి మనకు బోల్డ్ ఇటాలిక్ ఉంది. యాక్చువల్లీ ఇది ఆల్రెడీ బోల్డ్. ఓకే, ఒకవేళ మనకి ఇటాలిక్ కావాలన్నా ఇక్కడ ఇటాలిక్ వస్తుంది. ఓకే, అండ్ రెండు ఇది ఏంటి అలైన్మెంట్ అంటే ఇప్పుడు ఇది చిన్న సెంటెన్స్. రైట్స్ కా మధ్యలో ఎక్కడో పెట్టుకోవచ్చు సార్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే రైట్ ఇక్కడ లెఫ్ట్ మీరు చూడండి టెక్స్ట్ లెఫ్ట్ రైట్ కదులుతుంది, సెంటర్ రైట్ లెఫ్ట్ ఇది కదులుతుంది చూడండి. సో మీరు సో ఇలా కాకుండా మనం ఇంకోటి కూడా ఇంకా మీకు ఈజీగా ఐడెంటిఫై అయ్యేటట్టు ఇంకో టెక్స్ట్ తీసుకొని మీకు చెప్తాను. నార్మల్ టెక్స్ట్ తీసుకున్నా, రైట్ సైడ్ వచ్చేసాను టెక్స్ట్. ఓకే, మిడిల్ లెఫ్ట్. సో ఇట్లా మనం టెక్స్ట్ని జరపడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అప్ అండ్ డౌన్. ఓకే, ఇప్పుడు ఇవి ఏంటనంటే ఒక్కొక్కసారి టెక్స్ట్ ఏంటనంటే మనకు బాక్స్లో ఇప్పుడు ఇది మొత్తం బాక్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పెట్టా కంటెంట్. ఇదేంటి అని అంటే బాక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా ఉంటే దానికి పైకి కిందికి అవుతుంది అనమాట. బ్యాక్స్ సెంటర్కి రావడానికి, టెక్స్ట్ ఆ మిడిల్లో ఉండడానికి, పైన కొద్ది కిందగా ఉన్నా కూడా ఇప్పుడు ఎట్లయితే లెఫ్ట్ రైట్ చేసినామో ఇది అప్ అండ్ డౌన్ అనమాట. మనకి ఇక్కడ లెఫ్ట్ రైట్ చేసినాం కదా, అట్లనే ఇది అప్ అండ్ డౌన్ పైకి కిందికి. సో పైకి కిందికి స్పేస్ అనేది ప్రాపర్గా ఉంది కాబట్టి మనకి ఇది తెలియట్లేదు. బట్ ఒకవేళ ప్రాపర్గా లేకపోతే మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటి కింద ఇది లెటర్ స్పేస్. మనకి లెటర్కి మధ్యలో ఎంత స్పేస్ ఉండాలి ఇది చూడండి. మనం డ్రా అయితే ఇది స్పేస్ చాలా ఎక్కువ పెరుగుతుంది, తగ్గిస్తుంటే తగ్గుతుంది. అండ్ హైట్ కూడా, ఓకే, లైన్ హైట్ కూడా మనం ఇక్కడ నుంచి పెంచవచ్చు తగ్గించవచ్చు. సో దీని ద్వారా ఏంటనంటే మనం ఒకవేళ మనం ఇప్పుడు ఇది ఉంది భరత్, ఇది ఉంది, లెటర్ స్పేస్ చాలా దగ్గర మంచిగా ఉంది, లేదు ఇంకా దగ్గర రావాలనుకోండి మనం ఏం చేస్తాం, ఇక్కడ స్పేస్ అనేది దగ్గరకు అంటాం, లేకపోతే దూరం అంటాం. దగ్గర కంటే దగ్గరకు వచ్చేస్తాం, దూరం అంటే దూరం వచ్చేస్తుంది. సో మనం లెటర్ మధ్య స్పేస్ని కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను చెప్పినట్టు దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ టైటిల్స్. ఇది ఎప్పుడు వాడతాము అని అంటే మనం సబ్ టైటిల్స్ యూజ్ చేసేటప్పుడు ఇవి వాడతాం ఎక్కువ. ఏం చేస్తాము అని అంటే ఇప్పుడు మనం ఈ టైప్ ఇచ్చామనుకోండి, మాట్లాడుతున్నప్పుడు అవి ఈ టైప్లో వెళ్ళిపోతుంది. ఓకే, లేకపోతే ఇవి డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. మనం టెక్స్ట్ పెట్టినప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ సబ్ టైటిల్స్ వస్తుంటాయి చూసినావా, ఇవి అనమాట సబ్ టైటిల్స్. ఓకే, సో ఇవి మన సబ్ టైటిల్స్ దీనికి ఇలా ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది డిలీట్ చేశా. నమస్తే, నా పేరు భారత్ భూషణ్, నేను యోగా ట్రైనర్ అండ్ యోగా ఇప్పుడు చూడండి ఇది టెక్స్ట్ వస్తుంది కదా, టెక్స్ట్ అనేది పోతుంది, మీరు గమనించారుగా. ఒక్క నిమిషం, ఇప్పుడు ఇది ఇచ్చాం, ఇది ఇచ్చినప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఇలా పెట్టా, చూడండి ట్రైనర్ అండ్ యోగా థెరపిస్ట్ ఇలా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఎలా పెడతాం, నమస్తే, నా పేరు భారత్, ఇక్కడ నా పేరు అన్నాడు, ఇక్కడ నా పేరు భారత్ భూషణ్, నేను యోగా ట్రైనర్. ఇక్కడ భారత్ కౌశల్ అన్నాడు, దీన్ని నేను చిన్నగా చేశా, భారత్ కౌశల్ అని ఇక్కడ పెట్టా ఎగ్జాంపుల్. సో ఇక్కడికి ఏం చేస్తున్నా అంటే ఇక్కడికి చాలు నాకు ఇది. సో నేను ఏం చేస్తానంటే దీన్ని తగ్గించుకుంటాను, ఇంత అవసరం లేదు నాకు, ఇంత అవసరం లేదు. నా పేరు భారత్ భూషణ్, నేను యోగా ట్రైనర్ అండ్ ఇక్కడ యోగా ట్రైనర్ అండ్ టీచర్ అన్నాడు, ఇంతవరకు చాలు నాకు. సో నా పేరు భారత్ భూషణ్, నేను యోగా ట్రైనర్. ఇక్కడ నా భారత్ కౌశల్ అన్నాడు, బట్ ఇది బాగానే ఉంది. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటనంటే ఇది టెక్స్ట్ మనకు నువ్వు అన్నట్టు క్లియర్గా కనబడట్లేదు. సో మనం టెక్స్ట్ చేంజ్ చేసుకుంటాం. ఓకే, కలర్ కూడా మనం ఏం చేద్దాం అంటే బ్లాక్ పెడదాం, ఈజీగా కనబడుతుంది. ఓకే, అండ్ లేకపోతే ఇలా పెట్టేద్దాం, ఇంకా క్లియర్ కనపడుతుంది. ఓకే, డన్ కొట్టా. ఇప్పుడు నా పేరు భారత్ భూషణ్, నేను ఇప్పుడు కనబడుతుంది భారత్ కౌశల్. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ పెడతా. ఓకే, పెట్టిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే దీన్ని డూప్లికేట్ చేసుకుంటా. ఇప్పుడు దీన్ని ఇక్కడనే పెట్టేసుకుంటా. నేను యోగా ట్రైనర్ అండ్ యోగా థెరపిస్ట్. ఇక్కడ యోగా ట్రైనర్ అండ్ థెరపిస్ట్. సో సేమ్ ఎడిట్కి వెళ్తాను,
థెరపిస్ట్ స్పామ్ కొట్టా. ఇక్కడ యోగా ట్రైనర్ అండ్ థెరపిస్ట్ అని వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇక్కడ కింద పెడతా. లేకపోతే నాకు 2 అలాగే ఉండాలి. అప్పుడు నేను ఏం చేస్తా, దీనిపైన పెట్టుకొని ఈ 2 సైమల్టేనియస్గా 2 ఉండాలి టెక్స్ట్ నాకు. ఇలా పెట్టుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి. భారత్ క్వశ్చన్ నేను యోగా ఆ భారత్ కౌశల్ అన్నాక ఇక్కడ నుంచి నాకు ఇది స్టార్ట్ కావాలి. సో దీన్ని ఇక్కడికి పెట్టేశాను. ఇది ఇంకా పెంచుకున్నాం. ఇది కూడా జస్ట్ డ్రాగ్ చేస్తున్నా దీన్ని పట్టుకొని సైడ్లు. జస్ట్ ఇప్పుడు చూడండి. నా పేరు భారత్ భూషణ్, నేను యోగా ట్రైనర్ అండ్ యోగా థెరపిస్ట్. ఇప్పుడు ఈ 2 ఒక దగ్గర పెడతాను ఇలా. నమస్తే, నా పేరు భారత్ భూషణ్, నేను యోగా ట్రైనర్ అండ్ యోగా థెరపిస్ట్. ఓకే, సో ఇట్లా అయిపోయింది. వీడికి అయిపోయింది, వీడికి చాలు. సో వీడికి ఆపేస్తాను, దగ్గరకు అంటాను. ఇప్పుడు నమస్తే, నా పేరు భారత్ భూషణ్, నేను యోగా ట్రైనర్ అండ్ యోగా థెరపిస్ట్. ఈ న్యూ ఇయర్కి కొత్త రిజల్యూషన్స్ తీసుకుంటాం, కొత్త ప్రామిసెస్. ఇప్పుడు న్యూ ఇయర్కి కొత్త రిజల్యూషన్ అన్నారు. ఇప్పుడు టెక్స్ట్ కొంచెం న్యూ ఇయర్ లాగా కనిపించేది ఏదన్నా తీసుకోవాలి. లేకపోతే ఈ టైప్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం. ఇది తీసుకొని ఇక్కడ టెక్స్ట్ ఎడిట్ ఆప్షన్, సేమ్ ఎడిట్ ఆప్షన్, ఎడిట్. ఇక్కడ సర్ప్రైజ్ అని ఉంది. ఇక్కడ మనం ఏం కొడతామంటే న్యూ ఇయర్. అంతే. ఇది కూడా వస్తుంది, పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ పెట్టాం. ఈ న్యూ ఇయర్కి కొత్త రిజల్యూషన్స్ తీసుకుంటాం. ఏ న్యూ ఇయర్ అని ఇక్కడ అన్నాడు. సో దీన్ని కొంచెం ఇక్కడ డ్రాగ్ చేసుకోవాలి, ప్రాపర్ చూసుకోవాలి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాను. ఈ న్యూ ఇయర్కి కొత్త రిజల్యూషన్స్ తీసుకుంటాం. ఇప్పుడు న్యూ ఇయర్ అన్నాడు. ఇది కొంచెం ఇక్కడ పక్కన ఉండేటట్టు ఇలా పెట్టేసి ఈ న్యూ ఇయర్కి కొత్త రిజల్యూషన్స్ తీసుకుంటాం. ఇక్కడ కెనఫ్ అయిపోయింది. తీసుకుంటాం, కొత్త ప్రామిసెస్ తీసుకుంటాము. దానికోసం మనం ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఇయర్లీ సబ్స్క్రిప్షన్ అన్నాం. సో దానికి మళ్ళీ టెక్స్ట్ ఓకే, సబ్స్క్రిప్షన్ సంబంధించింది. ఇక్కడ సెర్చ్ చేయాలి, ఒకవేళ ఉంటే మనకు బెటర్ దొరుకుతుంది. లేదు సబ్స్క్రైబ్ అని లేదు ఇందులో. లేకపోతే ఇలాంటిది ఏదైనా స్టైల్ ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇట్లా చేయాలనుకుంటే ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఇయర్ లాంగ్ మనం చేయకుండా కొన్ని రోజులు చేసే 11 days యోగా ఛానల్ అన్న. దీనికి ఈ వేలో చూపిద్దాం, మనకు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ 11 days యోగా ఛానల్ ఎడిట్ సేమ్. నా 11 days యోగా ఛానల్తో జాయిన్ అవ్వండి. మీకు ఈజీ ఎడిట్ ఆప్షన్ యోగా. నా 11 days యోగా ఛానల్తో జాయిన్ అవ్వండి. మీకు 11 days యోగా ఛానల్తో జాయిన్ అవ్వండి. మీకు ఇప్పుడు ఈయన ఇలా పెట్టాడు. సో ఇది అనే కాదు, మనం ఏదైనా సరే ఇలా టెక్స్ట్ ని డిఫరెంట్ గా మనం రాసుకోవచ్చు మన సిచ్యువేషన్ తగ్గట్టు. మీకు ఓకే, సో దానికి మనం చేయాల్సింది ఇక్కడనే ఈ టెక్స్ట్ లోకి వెళ్ళి టెక్స్ట్ లో ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒక నచ్చిన టైప్ ఆఫ్ టెక్స్ట్ తీసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. ఎడిట్ ఆప్షన్కి వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఇంకో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఎడిటింగ్ లో. ఓకే, సబ్ టైటిల్, టైమర్స్ కావాలంటే ఇలా, మార్క్స్ కావాలంటే ఇంకో మార్క్స్. ఓకే, ఇంకో ఇక్కడ ఉన్నాయి లైక్, సబ్స్క్రైబర్స్, ఇవి కూడా ఉన్నాయి. దీని రిలేటెడ్ టెక్స్ట్ రిలేటెడ్ అనమాట ఇవన్నీ. ఓకే, సో అంటే టెక్స్ట్కు కొన్ని రకాల స్టైల్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ మనం రెడీమేడ్గా మనకి. ఓకే, ఐడియా లాగా పెట్టాలనుకుంటే ఇప్పుడు ఇది ఉంది. దీన్ని ఒక ఐడియా లాగా పెట్టాలనుకుంటే ఇలా, ఈయన ఒక ఐడియా తీసుకొచ్చాడు అనటానికి ఐడియా. యోగా ఛానల్తో జాయిన్ ఇట్లా కొన్ని టెక్స్ట్లు వస్తుంటాయి కదా. సో మన సిచ్యువేషన్ తగ్గట్టు టెక్స్ట్ ఇలా పెడుతుంది. బ్రీతింగ్ టెక్నిక్స్. ఓకే, సో ఇవన్నీ ఇక్కడనే ఉంటాయి, టెక్స్ట్ ఆప్షన్లోనే ఉంటాయి. జస్ట్ ఇక్కడ పోవడం, ఇంక ఇలా ఇవి చూడండి, బల్బ్ అని చెప్పి మెసేజెస్ టైపు, డిఫరెంట్ టైప్స్, గో ఈ టైటిల్ టైపు. ఓకే, గో ఫంకీ స్టైల్. ఓకే, ఇట్లా ఈ టైప్లో పెట్టి ఈ టైప్లో కూడా రాయొచ్చు. ఓకే, ఏదైనా వెబ్సైట్ గురించి చెప్పాలంటే ఈ టైప్ పెట్టారనుకోండి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకోటి తీసుకుంటున్నా, టెక్స్ట్ సంథింగ్ నార్మల్ టెక్స్ట్ తీసుకున్నాను. ఇందులో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైప్ వెబ్సైట్ గురించి చెప్పాలనుకోండి, ఈ టైప్ తీసుకున్నాను అనుకోండి.
ఓకే. సో చూడడానికి నీట్గా ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ www.com అనుకోండి. సో విజిట్ చేయండి అన్నప్పుడు ఇట్లా పెట్టేసి ఈజీ యోగా ఆసనాస్ అని నేర్పిస్తాను. సో ఇలా వెబ్సైట్లు కూడా మనం చూపించవచ్చు. లేకపోతే ఈ సైడ్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు, లేకపోతే ఈ సైడ్ కలర్ కూడా ఇది బ్లాక్ కలర్ పెట్టేద్దాం, కనపడుతుంది క్లియర్. చూడండి వెబ్సైట్ క్లియర్ కనపడుతుంది. సింపుల్ సో ఈ విధంగా మీరు ఇందులో టెక్స్ట్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ అని, లిస్ట్ అని చెప్పి, ప్రమోషన్స్ అని చెప్పి, సో మీరు మీ టాపిక్ తగ్గట్టు మనకు డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే. మీరు ఏం చేయాలని అంటే జస్ట్ వీటిని యూజ్ చేయడం తెలవాలి. ఇప్పుడు ఇందులో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఎట్లా యూజ్ చేయాలి అని అంటే అది మన క్రియేటివ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. ఎక్కడ మీకు ఐడియా ఉండి ఉంటుంది ఎక్కడ ఏది యూజ్ చేయాలి అని అంటే, దేనికి ఏది సెట్ అవుతుంది, ఎలాంటి ఇమేజెస్ పెడితే బాగుంటుంది, ఎట్లాంటి టెక్స్ట్ పెడితే బాగుంటుంది, ఏ టెక్స్ట్కి ఏ స్టైల్ వాడితే బాగుంటుంది అనేది మీ ఇమాజినేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈయన మాట్లాడాడు, ఈయనకి ఎది పెట్టాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదో ఉంటే బాగుంటుంది, ఓకే, ఏ టైప్ ఆఫ్ టెక్స్ట్ ఉంటే బాగుంటుంది, దీని తర్వాత ఏదో వస్తే బాగుంటుంది అనేది మీరు ఇక్కడ చూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కవర్లో ఇట్లా డిఫరెంట్ స్టైల్స్లో కూడా మీకు కావాలంటే ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ రెడీమేడ్గా కూడా ఉంటాయి ఇట్లా. ఓకే. సో ఇలా కావాలంటే ఇలా మనం వీటిని వాడుకోవచ్చు, ఇది డిఫరెంట్. ఓకే. సో వీటిని యూజ్ చేసుకొని మనం తయారు చేయాలి. ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది, అండ్ ఈజీ యోగా ఆసనాస్ అని నేర్పిస్తాను. ఇలా వస్తాయి. అండ్ వీటికి కూడా మళ్ళీ టెక్స్ట్ కావాలని అంటే మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి మోషన్స్ ఇవ్వచ్చు. సారీ, ఓకే. మోషన్ ఏది నడుస్తుంది, ఇలా రావాలా, ఇలా రావాలా, ఇలా రావాలా, ఓకే, ఇలా రావాలా, లేకపోతే అవుట్, అవుట్ అంటే ఇన్ అని అంటే రావడం, అవుట్ అంటే పోవడం అనమాట, క్లోజ్ కావడం. ఓకే. ఎలా క్లోజ్ అవ్వాలి ఇది అనేది ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది. ఏది అవసరం లేదంటే నన్ను లూప్ అనుకోండి. ఓకే. ఇలాగే ఉంటుంది ఇది లూప్ లో. ఓకే. దాని హైలైట్ అయినట్టు ఉంటుంది అనమాట అది. చూడండి ఇది ఇలాగే ఉంటుంది. సో యోగా ఆసనాస్ అని నేర్పిస్తాను. సో సింపుల్ వాటిలోనే మీరు మంచి బెనిఫిట్స్. యోగా ఆసనాస్ అని నేర్పిస్తాను. సో అలాగే తిరుగుతూనే ఉంటుంది. సో నన్ను పెట్టుకుంటే నార్మల్ ఉంటుంది. అవుట్పుట్ ఇన్సైడ్ అంటే ఇది వస్తుంది చూడండి, రావడం ఇలా, పోవడం ఇలా పోవాలి, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్ళిపోవాలి, లేకపోతే ఇలా వెళ్ళిపోవాలి. ఓకే. ఇలా పెట్టాను నేను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను పే చేసినప్పుడు రావడం నేను పెట్టినట్టు ఇలా వచ్చింది, పోవడం నేను చెప్పినట్టు పోతుంది అలా. ఓకే. అలా ఒక టెక్స్ట్ వచ్చినప్పుడు కూడా దాన్ని ఎలా రావాలి, ఎలా పోవాలి, దాన్ని ఎలా పెట్టాలి, దాని సైజ్ ఎంత ఉంచాలి, ఇదన్నీ ఒకసారి చెప్తే అర్థం కాదు. కానీ దీన్ని మీరు ఏం చేయాలంటే జస్ట్ ఇందులో ఉన్న ఈ ఆప్షన్స్ అన్ని చెక్ చేయాలి. ఓకే. ఈ కలర్లు మార్చాలంటే మారుతుంది కలర్, ఎట్లా పనిచేస్తున్నాయి, ఈ బ్యాక్గ్రౌండ్ షాడో కలర్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఓకే, కలర్లు ఎట్లా మార్చాలి, రెడ్ కలర్ మార్చితే ఎలా ఉంటుంది. సో ఇవన్నీ ఇలా ఆప్షన్స్, జస్ట్ టెక్స్ట్, ఒక టెక్స్ట్లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. సో లేదా మీకు నచ్చిన మీ కలర్ని మీరే చూజ్ చేసుకోవడం. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ ఈ టెక్స్ట్నే. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. జస్ట్ టెక్స్ట్కి వెళ్ళండి. టెక్స్ట్లో మనకి దీనిపైనే మన వీడియోకి పైనే టెక్స్ట్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయాలా, ఇక్కడ ఫైల్ అండ్ టెక్స్ట్ అని ఉంటుంది. ఇందులో టెక్స్ట్ క్లిక్ చేసుకోవాలి. ఇందులో డిఫరెంట్ ఆఫ్ టెక్స్ట్ ఉంటాయి. ఒకటి మీకు ఏంటనంటే రెడీమేడ్గా నార్మల్ టెక్స్ట్ తీసుకుని దాన్ని మీకు నచ్చినట్టు ఎడిట్ చేసుకున్నా పర్లేదు, లేదా ఇక్కడ ఆల్రెడీ రెడీమేడ్గా ఉన్న టెక్స్ట్ స్టైల్స్ ఏది ఉన్నాయో అవి మీరు తీసుకున్నా పర్లేదు. తీసుకొని ఎడిటింగ్ అనేది ఎడిట్ ఆప్షన్ వస్తుంది, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి టెక్స్ట్ స్టైల్స్, ఫాంట్ స్టైల్స్. సెకండ్ వన్ ఏంటి, సైజ్. థర్డ్ వన్ కలర్స్. ఫోర్త్ వన్ సైజ్ అడ్జస్ట్. ఫిఫ్త్ వన్ వచ్చేసి అప్ అండ్ డౌన్ సైడ్ స్పేసింగ్ అనమాట, లెటర్ స్పేసింగ్. ఓకే. వర్డ్ టు వర్డ్ స్పేసింగ్ అండ్ లైన్ టు లైన్ స్పేసింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు, ఇది టెక్స్ట్ స్టైల్. దీని డిఫరెంట్ టెక్స్ట్ స్టైల్స్ అనమాట. ఇవి అంటే ఇట్లా సబ్ టైటిల్స్ కానీ ఇట్లా డిఫరెంట్ స్టైల్స్ తీసుకోవడానికి ఇక్కడ. ఓకే. సో ఇలా మీరు వీటిని అన్ని ఇవన్నీ ట్రై చేయండి, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేసి ఇవన్నీ ట్రై చేయండి.
ఓకే, ఇలా మారింది చూడండి. ఏది సూట్ అవుతుంది ఈ పర్టికులర్ పర్సన్కి. ఓకే, అది చూసుకొని ఈ బ్యాక్గ్రౌండ్ కలర్కి మ్యాచ్ అయ్యేటట్టు టెక్స్ట్, ఆ ఫంట్ స్టైల్ అలా పెట్టుకుంటే మనకి ప్రాపర్గా సెట్ అవుతుంది. ఓకే, నమస్తే, నా పేరు భారత్ భూషణ్. నేను యోగా ట్రైనర్ అండ్ యోగా నేను చూడండి ఇప్పుడు నేను ఇది ఒక్కటే ప్రాపర్గా చేసిన. ఇక్కడ ఇది పక్కకు పెడితే ఇది చూడండి. నమస్తే, నా పేరు భారత్ భూషణ్. నేను యోగా ట్రైనర్ అండ్ యోగా థెరపిస్ట్. ఈ న్యూ ఇయర్ కి కొత్త రిజల్యూషన్స్ తీసుకుంటాం. ఇది కూడా మంచిగా రాలేదు. బట్ ఇంకో ఇట్లా మనం ఏదైనా పెట్టాలంటే మనం ఒక్కొక్కటి క్రియేటివిటీగా ఆలోచించి పెడుతుంటే మనకి వీడియో ఎడిటింగ్ అనేది ప్రాపర్గా వస్తుంది.